సార్ మా సార్ ఎక్కడ? పేషెంట్ పేరేంటి? రఘురామ్ సార్. ఏం చేస్తుంటాడు? బ్యాంక్ లో పనిచేస్తుంటాడు సార్. ఫీల్డ్ ఆఫీసర్ అండి. ఆయన ఎక్కడున్నారు? ఇలా వెళ్ళండి పైకి, అక్కడే ఆయన. ఇతడే మన టీవీలో చూపించలా? నందలూరి గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా చేసి 1,25,00,000 కొట్టేశాడు. చెట్లు నాటుతానని, సహాయం చేస్తానని అవునా బ్యాంకులో డబ్బంతా మాయం చేసి తినేశాడు. ఇటువంటి వాళ్ళు బ్రతకటం కంటే చావడమే మేలుగా. చావాల్సిందే చావాల్సిందే. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు? నా పేరు రఘురామ్ అండి. నేను ఫీల్డ్ ఆఫీసర్ని, కొత్తగా వచ్చాను. సార్ నేను అటెండర్ రాజును సార్. సార్ అవేంటి సార్? చెట్లు. చెట్లను ఏం చేస్తారు సార్? చెట్లని ఏం చేస్తారేంటి? నాడతారా సార్? కరెక్ట్, అంతే. అట్లానా? మేనేజర్ గారు వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదు సార్. వచ్చారా? ఓకే, ఐఎమ్ కమింగ్. సార్, మై నేమ్ ఈజ్ రఘురామ్ సార్. కొత్తగా వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ని. ట్రాన్స్ఫర్ మీద వచ్చాను సార్. ఓ, వెరీ నైస్ మీటింగ్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. Well, Mr. Raghuram, Sir, you have to know something about this branch and especially this area people. ఓకే, తెలుసుకుంటాను సార్. థ్యాంక్స్. మీరు తెలుసుకునే లోపు నైస్. దిస్ ఈజ్ వైట్ కలర్ జాబ్. ఎవ్రీ డే వీఆర్ డీలింగ్ విత్ సో మచ్ ఆఫ్ క్యాష్. దీస్ పీపుల్ ఆర్ క్వైట్ డిఫరెంట్ వెన్ కంపేర్ విత్ టౌన్ పీపుల్. అమ్మా టీ తీసుకో. ఈ రోజు ఆ ఫీల్డ్ ఆఫీసర్ మన మేనేజర్ చేతిలో అయిపోయినట్టే. వారికి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకము ఈ రైతులకు తెలియకూడదు. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. తప్పదు. ఒక్కోసారి ఒక్కో రూల్ పెడుతూ ఉంటుంది. వసూలు చేసేసరికి తల ప్రాణం తోక్కొస్తుందనుకోండి. ఓకే సార్. అడ్వైజ్ ఎప్పుడు అడ్వర్స్ కాకూడదు సార్. జ్యోతి మేడంకి శ్రీనివాస్ సార్కి టీ ఇచ్చావా? మొదట జ్యోతి మేడంకి ఇచ్చాను సార్. ఆ తర్వాతే అందరికీ ఇచ్చాను సార్. ప్లీజ్ కమ్. హీఈస్ మిస్టర్ జకీర్. హలో సార్. హీఈస్ మిస్టర్ శ్రీనివాస్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్. జ్యోతి మేడం. నమస్కారం అండి. నమస్తే అండి. రామకృష్ణ. నైస్ టు మీట్ యూ సార్. కూర్చోండి. కెన్ ఐ సిట్ హియర్ సార్? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అయ్యా. నేనెంత కట్టాలా?
నమస్కారం అండి. రాజు సార్, రాజు ఈ కాఫీ కప్పులు తీసుకెళ్ళు. ఏంటండి? అలాగే సార్. నా లోన్ అమౌంట్ ఎంత ఉందండి? జ్యోతి గారు, ఏంటండి? ఇతను లోన్ అమౌంట్ ఎంత ఉందో చూడండి. అలాగేనండి. ఆ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చూడండి. 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఏంటండి? నా చూడండి బాబు. ఆ చైర్లో కూర్చోండి. రండి వెళ్ళి భోంచేద్దాం. సార్, నాకు ఆ చెట్టు కింద కూర్చొని తింటామంటే ఇష్టం. ఓకే సరే, యాజ్ యూ ఓకే లైక్. సార్. రాజు, భోంచేద్దాం రా. వస్తాను సార్, లోపల నీళ్ళు పెట్టి వచ్చేస్తాను సార్. ఓకే. సార్ ఏంటి ఇంకా తినలేదా మీరు? నువ్వు వస్తా అన్నావుగా, దా కూర్చో. ఇదిగో, మా ఆవిడ విసుక్కుంటుంది గాని గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా చేస్తుందయ్యా. ఇటువంటి సార్ నేను తింటాను. ఉమ్. అరే, నీ చట్నీ ఏదో బాగున్నట్టుందే. తృప్తిగా తిన్నానయ్యా. అవును సార్, వంకాయ కూర చాలా బాగుంది సార్. ఇవెందుకు సార్? గుంతలు తీయటానికి ఫుల్గా తిన్నాగా. ఎందుకు? చెట్లు నాటానికి. ఆ? గుత్తి వంకాయ కూర పెట్టి గొంతులు దించేటట్టే ఉన్నాడు సారు. సార్ వస్తున్నా సార్. మన ఫీల్డ్ ఆఫీసర్ నానే, కొత్తగా వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్. మొక్కలు నాటడానికి బయట గుంతలు తెస్తున్నారు. అందరూ వెళ్ళి చూడండి. వీడు తోటమాల అయితే సరిపోయేది. మన పరువు తీస్తున్నాడండి. పొరపాటున గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అది బ్యాంకులో. పక్క మొరటోళ్లాగున్నాడే. నీళ్లు రావట్లేదే. రాజు, సార్ బోరింగ్ పనిచేయట్లేదా? పని చేయట్లేదు సార్. చేయట్లేదా? చేయట్లేదు సార్. అయితే ఆ, రేపు నువ్వు రిపేర్ చేయించు. అలాగే సార్, మర్చిపోకుండా చేపిస్తాను సార్. చేయించు. అలాగే సార్. దుర్గా, ఏంటండి ఇదంతా? మా హమ్ములే కదా ఎప్పుడు. ఇక్కడ కూడా మొదలు పెట్టారా? మీరు బ్యాంక్ వెళ్తున్నారా లేకపోతే కూలి పని చేయడానికి వెళ్తున్నారా? ఈ బిందులు పార ఏంటండి ఇదంతా? సరే గాని ఆ ఎవరికి క్యారేజ్ ఇచ్చి ఇటు. వాళ్ళకి ఆనందం అని. బాయ్ చంటి. జాగ్రత్తగా బాయ్. వెళ్ళిరండి. ఓకే ఓకే. అరే ఏంట్రా ఫీల్డ్ ఆఫీసర్ ఏంటి గుంటలు తెస్తున్నాడు? ఏంటారు మరి అంత పిచ్చెక్కిందంట. అవును, అట్లానే ఉంది. మనకే పోయినారా బాబు. ఆ, నమస్తే సార్. నమస్తే. నీళ్ళేమిటి, ఈ బిందులేమిటి, ఏమిటి సార్ నిన్న ఇదంతా? చెట్లు నాటాం కదా, అవును సార్. మరి ఇవాళ నీళ్లు పోయకపోతే చెట్లు చనిపోవు. చనిపోతాయి సార్. అందుకే ఈ బిందులు. నువ్వు ఎలాగో బోరింగ్ రిపేర్ చేయించలేదు కదా. సార్ అయినా అది ఎలా కొన్ని కనిపెట్టారు సార్? క్యాలిక్యులేషన్స్ ఉంటాయిలే రాజు. అయినా నేను ఎవరినైనా ఒకసారి సహాయం అడుగుతాను గాని మరోసారి అడగను. రేపు చేపిస్తాను సార్. ఓకే. కృష్ణారెడ్డి సార్ పిలుస్తున్నారు, రా. అంజయ్య నువ్వు రా. రావయ్యా, ఇద్దరు రండి. సార్ రండి సార్, చూడండి సార్, బోర్లో సార్ ఫుల్ గా నీళ్ళు వస్తున్నాయి సార్, చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసయ్యా నువ్వు చేయిస్తావు. నువ్వు ఏంటింత లేటు? పలకరే. మీకు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎవరు పట్టరా మీకు? ఏదో పెద్ద బ్యాంక్ ఆఫీసర్ అని మా నాన్న ఈ మొరటోడు కట్టుపెట్టారు నన్ను. మరీ గుమ్మంలోనే నిలబెడతావేంటే? లేకపోతే ఏంటండి, టైంకి ఇంటికి వచ్చేది లేదా? చెప్పినా సరే లేటుగా వస్తారు. చంటి, డాడీ నీకేం తెచ్చాను చూడు. థ్యాంక్ యూ డాడీ. ఇవి నీకు. ఈ సరసానికి మాత్రం ఏం పూలే. తక్కువ లేదు.
సార్ నమస్తే సార్, నేను రఘురామ్ని, ఫీల్డ్ ఆఫీసర్ని సార్. సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి సార్. వచ్చి 4 రోజులు అయిందో లేదో అప్పుడే హాఫ్ డే లీవా? సార్ నా పర్సనల్ పని ఉంది సార్. ఓకేనయ్యా, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్లై చేసి ఇన్నేళ్ళు అయిందట. రావయ్యా రా. సార్ అరుగో రైతులు. ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిందంట కొత్త ఆయన. వర్షం పడదుగా, తిప్పుకుంటానే ఉంటారు కానీ ఎవరు ఇచ్చారు అక్కడ? అప్పులు తీసుకోవడానికి వచ్చారు. చెప్పేది బాగుంటది. అప్పులు తీసుకుంటారు అయితే కానీ కట్టరు. వచ్చిందంటే లోనా? ఆ, ఇది గవర్నమెంట్ తప్పు. మరి మన కాలేజ్ అయితే ఒక్కోసారి గవర్నమెంట్ మాఫీ అంటుంది, ఒక్కోసారి సింగిల్ సెటిల్మెంట్ అంటుంది, ఈసారైనా మనం బతికి ఇంకొకసారి ఏమో డబల్ సెటిల్మెంట్ అంటుంది. చిట్ట చివరికి మనల్ని అన్సెటిల్ చేస్తారు. ఆ? ఇక్కడ మనం ఎందుకయ్యా? ఆ? అప్పు ఇచ్చేది కూడా గవర్నమెంటే కదా సార్. భలేవాడివయ్యా, నువ్వు చాలా లాజిక్ గా మాట్లాడతావు. వాళ్ళని చూడవయ్యా. ఆ? వాళ్ళ అత్తగారింటికి వచ్చి డిమాండ్ చేసినట్టుగా ఉంది. చూడు, వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళి వాళ్ళ లోన్ సంగతి చూడు. ఓకే, మీకు ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసి రేపు లిస్ట్ పెట్టేస్తాను. లోన్ తీసుకుందరు గాని. సార్ వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది సార్. హ్మ్. వీళ్ళేమో లాస్ట్ ఇయర్ లోన్ తీసుకున్న వాళ్ళు సార్. హ్మ్. వీటిని పక్క పెట్టేసి. అదేంటి సార్? లోను అందరికీ ఇవ్వాలంటే కుదురుతుందా? అయినా అంత డబ్బెక్కడుందండి? నమస్తే రెడ్డి గారు. నమస్తే నమస్తే. రఘురామ్ గారు, సార్. వీరేమో మండల్ ప్రెసిడెంట్, సార్, హలో. వారేమో జెడ్పీటీసీ మెంబరు. హలో సార్, నైస్ మీటింగ్ యూ. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఏంటి సంగతి? ఏముంది మేనేజర్ గారు, మా రైస్ మిల్ కోసం, ఈయన సినిమా హాల్ కోసం మేము పెట్టిన లోను శాంక్షన్ అయిందా? మేనేజర్ గారు, ఇదిగోండి మా రైతుల లిస్టు. లోన్ శాంక్షన్ చేయండి. ప్రజాప్రతినిధులం కదా, లోన్ ఇప్పిపోతే బాగుండదు. చూడండి చూడండి రెడ్డి గారు, మీ ఫైల్స్ హెడ్ ఆఫీసు పంపించాను. మీరు వాటి గురించి అసలు పట్టించుకోనక్కర్లేదు. వితిన్ 1 వీక్ లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా నేను స్వయంగా వెళ్లి వాటి పని చూస్తానుగా. సార్, దీస్ 2 పీపుల్ ఆర్ డిఫాల్టర్స్ సార్. ఆల్రెడీ ఇతని పేరు మీద 32 లక్షలు, అతని పేరు మీద 45 లక్షలు లోన్ ఉంది సార్. వాళ్ళు రికవరీ చేస్తే తప్ప మనం లోన్ శాంక్షన్ చేయలేం సార్. ఆల్రెడీ వీళ్ళ ఫైల్ ని అబియన్స్ లో పెట్టేశాను సార్. అభ్యన్స్ లో పెట్టావా? మా లోన్ శాంక్షన్ కాలేదో నీ పని చెప్తా. ఏమనుకున్నా మా గురించి? పడకు. ఆయన కొత్త కదా, ఏంటూ మాట్లాడేది? మేనేజర్ గారు చూసుకుంటారులే. రెడ్డి గారు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా. మేనేజర్ని నేనుండగా మీకేంటి భయం? అతను కొత్తగా వచ్చిన ఫీల్డ్ ఆఫీసరు, ఫార్మాలిటీస్ ఏ మాత్రం తెలియవు. ప్లీజ్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానుగా. నేనున్నానుగా రెడ్డి గారు. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మినిస్టర్ అనుచరులు. ఈ లోన్ కావాలంటే జీఎం గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అది తెలుసా మీకు? తీసుకున్నాను సార్. జీఎం దగ్గర పర్మిషన్ అంటే అంత ఈజీ అనుకున్నావా? అందుకు అపాయింట్మెంట్ దొరకాలి. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్. ఈ కాల్డ్ us టుమారో. అవుననుకోండి. Excuse me, sir. కాకపోతే yes. థ్యాంక్ యూ సార్. సార్, మా క్యాచ్మెంట్ ఏరియాలో 980 మంది రైతులకి
వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సార్. అగైన్ 1000 మెంబర్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లోన్ తీసుకున్న వాళ్ళు సార్. వాళ్ళకు కూడా రీషెడ్యూల్ చేస్తే సరిపోతుంది కదా అని మా అభిప్రాయం సార్. లోన్ రికవర్ కాని వాళ్ళకు కూడా లోన్ ఇవ్వమంటున్నారు సార్. ఎలా కుదురుతుంది సార్? సార్ డ్రాట్ ఉండడం వలన లాస్ట్ ఇయర్ పంటలు సరిగా పండక లోన్లు కట్టలేదు సార్. వారికి రీషెడ్యూల్ చేస్తే బ్యాంకుకు రైతులకు ర్యాపోర్ట్ దెబ్బతింది సార్. ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ బ్రాండ్ అంబాసిడర్ టు అవర్ బ్యాంక్. సో దిస్ ఈజ్ అవర్ ప్రైమ్ డ్యూటీ టు సర్వ్ ద ఫార్మర్స్ సార్. ఇలా ఇస్తూ పోతే ఈ పాటికి బ్యాంకులు మొత్తం కొలాప్స్ అయిపోయేవి. ఇట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్. సార్ రైతులకు ఇచ్చేది కేవలం 20,000 రూపాయలే సార్. గత 4 సంవత్సరాలుగా మా బ్యాంక్ పైకం మొత్తం 4 కోట్ల రూపాయలు 20 మంది చేతుల్లోకి వెళ్లిపోయాయి సార్. సినిమా థియేటర్ అను రైస్ మిల్ అను లోన్ శాంక్షన్ చేస్తూ పోతే గ్రామీణ బ్యాంకుల ఉద్దేశమే దెబ్బతింటుంది సార్. వాళ్ళు షూరిటీలు పెట్టారు, శాంక్షన్ చేశాం. యునో నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. వాట్ ఐ డూ ఐ నో. ఓకే మిస్టర్ పైడ్ స్వామి, సార్ యూ హ్యావ్ టు రికవర్ ఆల్ ద అమౌంట్స్ ఫ్రమ్ దెమ్. I give permission to your consignment. We are not only doing service, but also business. If you fail to do this, I will take action against you. Hope you will do best. థ్యాంక్ యూ సార్. Okay. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ సార్. వీడెక్కడికండి పొద్దున్నే? వీడు బనియన్ ట్రీ చూడాలన్నాడు. ఊరు బయట ఉంది కదా, వీడికి చూపించి అట్లాగే స్కూల్లో వదిలేసి వస్తాం. బనియన్ ట్రీ అంటే? పెద్ద పెద్ద ఊడలు ఉంటాయి. కంట్రీ అది తెలీదా? అంటే మర్రి చెట్టే. మర్రి చెట్టా? మర్రి చెట్టు చూడడానికి ఈ వెర్రి వాళ్ళు వెళ్తున్నారు. ఏ మనిషిలో ఏంటో. ఏ ఈఫిల్ టవర్ తాజ్ మహల్ చూడడానికి వెళ్తున్నట్టు బిల్డప్. ఓకే ఓకే బాయ్. బాయ్ మమ్మీ. వెళ్ళండి వెళ్ళండి. ఉండు ఐ విల్ కమ్, డోంట్ వరీ. ఇంకేమైనా పిచ్చా? చెట్లతో మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు. అరే ఏంటి యవ్వనం వచ్చిన ఆడపిల్లలా అలా సిగ్గుపడుతున్నావు? ఓకే ఓకే ఐఎమ్ కమింగ్. ఏంటి నాకన్నా ఎత్తున్నావు, చెట్టు అంతున్నావు? నీకు నేను నీళ్లు పోయాలా? సిగ్గులేదు. వేర్లంత లోపలికున్నాయిగా, లోపల నుంచి పీల్చుకో, సరేనా? అరే ఇప్పుడు వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడే చాలా మంచోడ్రా. మనందరికి పిలిచి పిలిచి లోన్లు ఇస్తానరా మామ. అవునరా, ఈసారి మన కష్టాలకు అన్ని గట్టెక్కినట్టే. మనం పొలిటికల్ లీడర్స్ కి అప్పిస్తే మనకు కమిషన్ వస్తుంది. వీడు దున్నేవాడికే అప్పంటూ బ్లడీ ఫార్మర్స్ కి తెగ లోన్లు ఇమ్మంటున్నాడు. మనందరినీ ఫూల్స్ చేస్తున్నాడండి వాడు. అవును సార్. ఇప్పుడు నేను ఆ మండల్ ప్రెసిడెంట్ జెడ్పీటీసీ ఆస్తులను జప్తు చేయాలి. ఇప్పుడు నేనేమవుతానో ఏమో. వాడికి గుణపాఠం చెప్పాలి సార్. రాని ఈ మొండి రైతుల అప్పులను వసూలు చేయమని ఆర్డర్ ఇస్తాను. దిమ్మ తిరుగుతుంది. ఇదిగో రికవర్ కావాల్సిన లిస్టు. మీరు ఇళ్లకు వెళ్ళైనా సరే వసూలు చేసే బాధ్యత మీది. అలాగే సార్. నమస్కారం అయ్యా. నమస్తే. ఏంటయ్యా? లోన్ పెట్టానయ్యా. ఆ? లోన్ లోన్ పెట్టారా? అవునయ్యా. రఘురామ్ గారు ఆ లోన్ ఏంటో ఓకే చూడండి. సార్. మీ పేరేంటండి? రాయుడు సార్. రాయుడు. అవునయ్యా. మీరు డిఫాల్టర్ అండి, ఆ? మీకు లోన్ ఇవ్వరండి. చూడండి అయ్యా. పాత బాకీ తీరిస్తే గానీ మీకు లోన్ శాంక్షన్ చేసే అవకాశం లేదు. అట్టాగేనయ్యా. ఏం పెద్దాయనా మీ కొడుకున్నాడా? లేడా? సర్లే మేము వచ్చామని చెప్పు. ఏమ్మా ఎవరు కనబడట్లేదేంటి? పనికి పోయినాడు సార్. ఎక్కడ పోయాడమ్మా? పనికి పోయినారా? అందరూ వీళ్ళంతా వాకిలు వేసుకున్నారు. వీళ్ళంతా ఎక్కడికి పోయారు? పొద్దుగాలే పోయినాడు. ఎప్పుడు వస్తారు? సంతకాడొస్తారు. నీ కొడుకు 12,500 బాకీ ఉన్నాడు. ఎప్పుడు కడతాడు? చెప్తానులే ఎప్పుడు? రేత్రికి. సర్లే.
ఇదిగమ్మా ఇవి చిక్కుడుకాయ విత్తనాలు, ఉమ్, ఇవి బీరకాయ విత్తనాలు, ఇవి బెండకాయ విత్తనాలు, ఇవి టమోటా విత్తనాలు. ఈ ఖాళీ ప్లేస్ అంతా మీరు చక్కగా వేసుకున్నారనుకో మీ ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ వస్తాయి. ఏంటి ఆ? మీ ఇంట్లో వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, బాత్రూమ్ నుంచి నీళ్లు రావడమో, మొహం కడుకున్నప్పుడు నీళ్లు రావడమో, ఆ నీళ్లే సప్లై చేస్తే పండిపోతాయి. మీ ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ వస్తాయి. దాదాపు మీకు 400 నుంచి 500 వరకు మిగులుతాయి. ఇది సింపుల్ పనే. ఈ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి మీరు వేసుకోవాలి. ఆ? వేసుకోమ్మా, చెట్లు బాగా పెరుగుతాయి. వామ్మో సార్, మీరు మామూలోడు కాదు, విత్తనాలు కూడా ఎమ్మడి తెచ్చుకున్నారు. అది సరే గాని రాత్రి మీ ఆయన వచ్చినప్పుడు చెప్పమ్మా, అప్పు కట్టాలి బ్యాంకుకు. ఆ? అప్పు మాత్రం మర్చిపోడు మా సారు, మర్చిపోకు. ఏదైనా మర్చిపోతారు కానీ అప్పు వస్తానమ్మా. మాత్రం మర్చిపోడు. అలాగే సార్. మర్చిపోతామా? ఆ, ఆ. సార్ ఎక్కడికి? అతని దగ్గరగానే అతని దగ్గరకా? వద్దు సార్, అతను తిక్కలోడు సార్. ఇప్పటికే 2 సార్లు పురుగుల ముందు తాగి సాగుపోయాడు సార్. అవునా? నా మాట వినండి సార్. అయినా మన అప్పు మనకి తీరాలి కదా. వసూలు చేద్దాం సార్, నిదానంగా నెమ్మదిగా అడగండి సార్. సరే 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 సరే. సార్ నేను మాట్లాడతా. రాజయ్య, సార్ వచ్చినాడు. నమస్తే సార్. సార్ ఇతనే రాజయ్య. నోటీసులు పంపించాం, ఇంకా అప్పు కట్టలేదే? కడతాంలేండి, కట్టేస్తాను, 1 నెలలో కడతాం కానీ. ఇప్పటికే చాలా లేట్ అయింది రాజయ్య. వాళ్ళకి మొత్తం ఎంత కట్టాలో గుర్తుందా నీకు? 82,300 కడతాం ఎప్పుడు కడతావు? ఎప్పుడు కడతావు అంటున్నాడు సారు. నెల లోపల కడతా. కట్టాలే, ఈ రోజే కట్టాలి నువ్వు. ఈ రోజే కట్టమంటే తాగి వామ్మో, ఆ చేస్తాను. పని మాత్రం చేయక సార్. అలాంటి పని ఏం చేయొద్దు రాజయ్య. కడతాం ఇంతకీ ఏం మందు కొడుతున్నావు నువ్వు? అదే యాదో కొడతా ఉండదు సార్. అవన్నీ కాదు గాని గోమూత్రము, చెప్పేది విను. గోమూత్రము, పశువుల పేడ, వేప గింజలు, మిరప గింజల కషాయము మొత్తం కలిపి బాగా దంచి రసం తయారు చేసి చెట్లకి మొత్తం స్ప్రే కొట్టు. నీ చెట్లకుండే రోగం పోతుంది, నీ రోగం పోతుంది, సరే, మా బ్యాంక్ అప్పు తీరుతుంది. అట్లే సార్. ఏంటి సరేనా? నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు అశోకుడు అంతటి వారు సార్. రోడ్ల పొడవునా అశోకుడు చెట్లు నాటించాడని ఎప్పుడో చిన్నప్పుడు బుక్ లో చదువుకున్నాం సార్. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటున్నాను సార్. నాకు కూడా 2 చెట్లు ఇప్పింది సార్. అవునా? చెట్లు కావాలా? సంతోషం. అవును సార్. నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. ఉండండి. తీసుకోండి సార్. సార్ నా లోన్ విషయం. మీరు ఆటోకి లోన్ అప్లై చేసినట్టున్నారు కదా? అవును సార్. శాంక్షన్ అయింది, మీరు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రేపు వచ్చి సార్. కలెక్ట్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా ఆగు 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 ఆగు. ఏందా ఇదంతా? ఒక నిమిషం ఆగు. మా సార్ని బొట్లో పడేసి లోను కొట్టేశావు. ఈ మొక్క మొలలేదనుకో నీ లోను. అయ్యో దేవుడా, నా చెట్లన్నీ ఎండిపోయినాయి. బోర్లో ఒక్క సుక్క నీరు లేకుండా ఎండిపోయిందే. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా, నేనేం చేయాలయ్యా? సార్ నమస్కారం సార్. నమస్తే. ఏమండి రాయుడు గారు, మీ పేరు మీద 70,000 రూపాయలు లోన్ ఉంది కదా మా బ్యాంక్ లో? అవును సార్. మరి కట్టాలి కదా? కడతాం సార్. ఎట్ట కట్టాలి సార్? పంటలన్నీ ఎండిపోయినాయి, బోర్లో నీరు లేదు. చూడండి, 7 సంవత్సరాలు అయింది మీరు లోన్ తీసుకొని. అవును సార్. మరి ఎలా ఇది? ఏదోటి చేసి కడతాలేండి సార్. అట్టగే సార్, చెట్టు కూడా చూడండి ఎండిపోయింది. నాతో రండి. వస్తానా? దిగండి. నమస్కారం అయ్యా. నమస్తే. ఈయన మా ఫీల్డ్ ఆఫీసర్ రాయుడు గారు. చేల్లో బోర్ ఎండిపోయినాయి, మంచి బోర్ ఒకటి వేయండి. ఇది తీసుకోండి. నా పేరు మీద లోన్ తీసుకొని నీకు బోర్ వేస్తున్నా రాయుడు, కట్టేయాలి మరి. ఖచ్చితంగా అయ్యా. అయ్యో, చెట్లు చాలా మంచివండి. ఈ చెట్లు పెద్ద పెడితే గోడ కూలిపోతుంది. మీరే బ్యాంక్ ఆఫీసర్ అని మీకు ఇల్లు ఇస్తే గోడ కూలుస్తున్నారు ఏమిటి? ఫస్ట్ మీ ఇల్లు ఖాళీ చేయండి. మీరు హలో, ఫస్ట్ మీరు ఇల్లు ఖాళీ చేయండి. మా ఇల్లు ఖాళీ ఉన్నా పర్లేదు, మాకు ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయండి మీరు. ఆహా రాయుడు, చాలా పచ్చగా ఉందయ్య నీ చేలు.
చూడండి సార్. సార్ మీరు చేసిన సహాయం వల్ల నా తోట ఎంత బాగా పచ్చగా పండిందో చూడండి సార్. నీళ్లు బాగా వచ్చాయి కదా. బాగా పండాయి సార్ మీ దయ వల్ల. మంచి వాళ్ళకి ఇప్పుడు మంచే జరుగుతుందయ్యా రాయుడు. మీలాంటి మంచోళ్ళు ఉండబట్టే మా లాంటి వాళ్ళు బతుకుతా ఉన్నారు సార్. నువ్వు మంచివాడివే కదా. ఆ, వస్తాను. ప్రకృతి కరుణించింది సార్. లోన్ కట్టాలి మరి. తప్పకుండా సార్. మర్చిపోకూడదు. కట్టేస్తాం సార్. దుర్గా, మ్మ్. ఈ చెట్టు చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూడు, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ ఫోటోగ్రాఫ్. వచ్చిందండి. ఎన్నిసార్లు చూపిస్తారు? చూపించినప్పుడల్లా ఆ చెట్లు పుట్టలు తప్ప ఇంకేం చూపిస్తారు మీరు నాకు? ఓ సినిమాకి తీసుకెళ్లారా, ఓ పిక్నిక్ కి తీసుకెళ్లారా? రాత పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే అయిపోయింది ఆ బతుకంతా. అబ్బా సర్లేవే, రేపు మనం పిక్నిక్ వెళ్దాం, అలాగే ఓ ఫంక్షన్ కూడా వెళ్దాం, సరేనా? దుర్గా, ఏంటి లేటు? రా. ఏమండి ఏమండి, ఏంటి? పిక్నిక్ అంటే ఏ సిటీకో టౌన్ కో తీసుకెళ్తున్నారనుకున్నాను. పల్లెటూరులకి తీసుకెళ్తున్నారా? మొరటోడు బుద్ధులు ఎక్కడికి పోతాయి? అబ్బా నువ్వు కూర్చోవే, ముందు వెళ్దాం పదా. కర్మ కర్మ. హాయ్, గుడ్ మార్నింగ్. అంటే చూడు, దిగు నాన్న, దిగు దిగు. ఏయ్, నీకు మా ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేయనా? దిస్ ఈస్ మై వైఫ్ వావ్, అండ్ హీ ఈస్ మై సన్. వండర్ఫుల్, గ్రేట్, రియల్లీ గ్రేట్ అండి. మీరు వచ్చినందుకు ఇంకా సంతోషపడుతున్నాయి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. వావ్, కోకోనట్ ట్రీస్. నేనే నటించను వీటిని. చాలా బాగుందండి. బాగున్నారా? నమస్కారం సార్. ఈమె నా భార్య, వీడు నా కొడుకు. మీ విలేజ్ చాలా బాగుందండి, పచ్చని చెట్లతో. ఈ ఆయనే చెట్లు నాటాడమ్మా. చూడు, ఇది కిచెన్ గార్డెన్స్ అంటారు. ఈ విలేజ్ లో కిచెన్ గార్డెన్స్ ని నేనే ఏర్పాటు చేయించాను. రండి రండి. చూడు, ఇక్కడ రోజా పూలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. దా. చెట్లు పెంచడం వల్ల ఈ విలేజ్ ఎంతో అందంగా ఉంది కదండి. ఇక్కడే కాదు దుర్గా, ఎక్కడ చెట్లు పెంచినా అందంగానే ఉంటుంది. డాడీ, ఎంత చెట్లు ఉన్నాయి? అవునా? వీళ్ళు వేస్ట్ వాటర్ ని యూజ్ చేసుకుని వీళ్ళు తోటలు పండించుకునేటట్లు చేశాను. దీనివల్ల వీళ్ళకి సెల్ఫ్ ఎర్నింగ్ కూడా ఉంది. అదిగో, హాయ్ బ్రింజాల్. ఎన్నాళ్ళకి వంకాయలు కాస్తాయి? This is really an happiest moment.
ఇంతమంది పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం దిస్ ఇస్ రియల్లీ గ్రేట్. సార్, పంటలు పండడంచే రైతుల నుండి బాగా వసూలైనాయి సార్. దాదాపు 1,25,00,000 వసూలైంది సార్. మనం జీఎంకి ఇచ్చిన మాటని నెరవేర్చుకున్నాం సార్. వావ్, 1,25,00,000. అవును సార్. మార్వలస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ ఇన్ఫార్మ్ టు జిఎం. థ్యాంక్ యూ సార్. 2-3 రోజుల్లో ఒకేసారి హెడ్ ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్, మీ ఇష్టం. ఓకే. ఓకే. ఏంటి డల్గా ఉన్నాయే, ఏమైంది? అదోలా ఉన్నాయే. ఓ, ఏదో ప్రాబ్లం ఉన్నది. యూ డోంట్ వరీ, ఐ విల్ కాల్ ద డాక్టర్. అదే మీ చెట్ల డాక్టర్నే పిలుచుకొస్తాను. ఓకే, బాయ్. నమస్తే సార్. నమస్తే. ఈయన ఫీల్డ్ ఆఫీసర్ గ్రామీణ బ్యాంక్, పేరు రఘురామ్. ఎంత మొత్తం సార్? ఇతను 1,25,00,000 కాజేశాడని రిపోర్ట్ వచ్చింది. దీంట్లో ఎవరెవరి సంబంధం ఉందని అనుకుంటున్నారు సార్? అది మా ఆధారాల వల్ల ఈయనకు మాత్రమే. బ్యాంకులో ఎవరో ఒక అతను 1,25,00,000 రూపాయలు దొంగతనం చేసినాడంట. సార్ నమస్తే సార్. నమస్తే మిస్టర్ ఇన్స్పెక్టర్. రఘురామ్ గారు డబ్బులు కాజేస్తారంటే మేము నమ్మడం లేదు. చాలా మంచివాడు. ఈ రోజునే ఈ స్థాయిలో ఉన్నానంటే అతనే సార్ కాదు. మేము అన్ని విధాల విచారణ జరిపించే ఆయన అరెస్ట్ చేశాం సార్. ఆయన ఈ నేరం చేసినట్టు అన్ని ఆధారాలు దొరికాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశాం సార్. ఆహా. సారీ సార్, మేమేం చేయలేం. చట్టరీత్యా ఏ చర్య తీసుకోవాలో అది తీసుకుంటున్నాం. ఏమైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తెలుసుకోండి సార్. మేమేం చేయలేం సార్. ఓకే. ఏంటి సార్ ఇలా జరిగింది? మీలాంటి వాళ్ళకి ఇలా జరగటమా? నాకు తెలియదు సార్ అసలు. రఘురామ్ అలాంటి పని చేయడు. ఇందులో ఏదో కుట్ర ఉంది. నా పలుకుబడంతో ఉపయోగించి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారు. లోపలికి తీసుకురండి. మా సార్ అలాంటి వాళ్ళు కాదు సార్. నిజం సార్, నమ్మండి సార్. మా సార్ చాలా మంచివాడు సార్. కనీసం ఆయన జీతం సగం చెట్లకి ఖర్చు పెడతారు సార్. నిజం సార్, నమ్మండి సార్. మా సార్ మంచివాడు సార్. ఏరా, నీకు కూడా వాటా ఉందా ఇందులో? నిజం సార్, అలాంటిది ఏం లేదు అందరూ సార్. ఇలాగే చెప్తారా? కానిస్టేబుల్ వీడిని బయట తోసేయ్. సార్ నమ్మండి సార్, మా సార్ చాలా పంపించు. మంచివాడు సార్. సార్ సార్ ఏంటి సార్, 1,20,00,000 కాజేశాడు వాడు. వాడికి మీరు బెయిల్ ఇస్తారా? ₹1,00,000 కావచ్చు, ₹100 కావచ్చు. అది సెక్షన్లను బట్టి ఉంటుంది. కోర్టు డిసైడ్ చేస్తుంది. మేం బెయిల్ పేపర్ సబ్మిట్ చేస్తున్నాం. మీరు ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. అతన్ని రిలీజ్ చేయండి. ముద్దాయిగా ఉన్నప్పుడే మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు కనపడుతుంది కాబట్టి మిమ్మల్ని కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది. మీరు కూడా కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తే ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెడీగా ఉండండి. జెడ్పీ చైర్మన్ వెంకటనాయుడు గారు బెయిల్ కోసం కృషి చేశారు. కేసును కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం భయపడకండి, చూద్దాం. సరే సార్. సరే సార్.
ఏంటి నేనేమైనా తప్పు చేశానా? నేను దొంగతనం చేశానా? సార్ నమస్తే సార్. రఘురామ్ సార్కి ఆయనకి ఎలా ఉందండి? రఘురామ్ గారికి తీవ్రమైన ఒత్తిడి వల్ల బ్రెయిన్ హెమరేజ్ అయింది. సార్ ఆయన ఎలాగైనా బతికించండి సార్. పాపం ప్లీజ్ చెయ్యని డాక్టర్, నేరానికి మీకు శిక్ష దండం అనిపిస్తున్నారు సార్ పెడతాను, ఆయన ఆయన. ఎలాగైనా బ్రతికించండి. ఇది డబ్బు సమస్య కాదండి, దీనికి న్యూరో సర్జన్ కావాలి. స్పెషలిస్ట్ వచ్చి ఎగ్జామ్ చేసిన తర్వాత న్యూరో సర్జికల్ ఆపరేషన్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాట్ అబౌట్ యువర్ ఇన్వెస్టిగేషన్? ఇన్వెస్టిగేషన్ ఇస్ ఓవర్ సార్. ఇఫ్ యూ గివ్ ద పర్మిషన్ వి విల్ అరెస్ట్ ద యాక్చువల్ హౌ రాబర్స్. ఇట్ ఈస్ హ్యాపెండ్? దీని ముఖ్యకర్త మేనేజర్ పైడి స్వామి మరియు మిగిలిన ఎంప్లాయీస్ తో కలిసి లాకర్ కి సాయంత్రం కాజేసి మేనేజర్ 50 లక్షలు, జ్యోతి 30 లక్షలు, మిగిలిన ఎంప్లాయీస్ 40 లక్షలు, ఎస్ఐ 5 లక్షలు పంచుకున్నారు సార్. బ్యాంక్ లో ఫింగర్ ప్రింట్స్ తీసాం. క్లూస్ టీమ్ తో సెర్చ్ చేయించాం సార్, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు సార్. ఇదిగోండి సార్ రిపోర్ట్స్. హోటల్లో వాళ్ళ మాటలు రికార్డ్ చేశాం సార్. మేనేజర్ ఫోన్ చేసిన 5 నిమిషాలకే ఎస్ఐ బ్యాంకు చేరుకున్నాడు. ఆ తర్వాత 5 నిమిషాలకే పై ఆఫీసర్ ఫోన్ చేశారు. ఇది బిఎస్ఎన్ఎల్ వారి రిపోర్ట్ సార్. పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంకు రావడానికి కనీసం 25 నిమిషాలు పడుతుంది సార్. ఎస్ఐని ఇంట్రాగ్రేట్ చేస్తే ఈ విషయం బయటపడింది సార్. రఘురామ్ సార్. లాకర్ లో ఉన్న డబ్బు తీసుకొస్తే హెడ్ ఆఫీస్ కి సబ్మిట్ చేద్దాం. అలాగే సార్. సార్ 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 నా లాకర్ లో డబ్బు లేదు ఆ? సార్. ఏంటయ్యా డబ్బు ఎక్కడికి వెళ్తుంది? లేదు సార్, నిజంగా నా లాకర్ లో డబ్బు లేదు సార్. ఆ? 1,25,00,000 సార్. సార్ సార్ చూడండి సార్. లాకర్ లో ఎంత ఉంది? 1,25,00,000 రూపాయలు సార్. 1,25,00,000. అవును సార్. ఎవరు తీసుకెళ్తారు? నిన్న ఉన్నాయి సార్. అరే నిన్న ఉన్న డబ్బు ఇవ్వలేకపోవటం ఏంటి? సార్ నా లాకర్ లో గోల్డ్ అంతా అలాగే ఉంది అరే ఇదేంటయ్యా, ఇతని లాకర్ లో గోల్డ్ ఉంది, నీ లాకర్ లో క్యాష్ లేకపోవటం ఏంటి? సార్ నాకేం తెలుసు సార్. సరే సరే సార్ పోలీసులకు నిన్న ఫోన్ దాకా చేస్తాను. ఉన్నాయి సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నాకు అసలు ఎట్లా పోయినా అర్థం కావట్లేదు సార్. ఆహాహా నువ్వే కాజేసి ఏంటి మేడం, నేనేమన్నా దొంగలా కనిపిస్తానా మీకు? మరి మేమే కాజేసి బుకాయిస్తున్నామంటావా? నిన్నటి వరకు ఉన్నాయండి, నాకు అలాంటివేం తెలియదు మేడం. మేం కాజేసామంటావా? ఏం జరిగింది? రండి ఇన్స్పెక్టర్ గారు. అతని లాకర్ లో 1,25,00,000 రూపాయల డబ్బు మాయమైంది. కానీ అతని మీద తప్ప మాకెవ్వరికీ వేరే వాళ్ళ మీద అనుమానం లేదు. ఇదిగోండి రిపోర్ట్. సార్ నమస్తే, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఇక్కడ నందలూరు గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ 1,20,00,000 కాజేశాడని
మేనేజర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అతను అరెస్ట్ చేయమంటారా? సార్ సార్ మా సార్ చాలా మంచివాడు సార్, అలాంటి సార్, నాకు తెలియదు సార్. సార్, ప్లీజ్ సార్. వెళ్ళు. సార్, నాకు తెలియదు సార్. సార్ రఘురామ్ చాలా అమాయకుడు సార్. మేనేజర్ మిగిలిన ఎంప్లాయీస్ కలిసి డబ్బు కాజేసి అతని మీద తోశారు. ఇది విషయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నందలూరు బ్రాంచ్ మేనేజర్ గారిని స్టాఫ్ నందరినీ డిస్మిస్ చేసేశాను. వాళ్ళకు వెంటనే డిస్మిస్ ఆర్డర్స్ టైప్ చేసి పంపించండి. ఓకే సార్. కొత్తగా న్యూ స్టాఫ్ మెంబర్స్ కు న్యూ మేనేజర్ కు ఆర్డర్స్ పుటప్ చేసి వెంటనే పోస్ట్ చేయండి. అలాగే సార్. అదే విధంగా దానికి సంబంధించిన న్యూస్ ను వెంటనే న్యూస్ పేపర్ లో కవర్ అయ్యేలా చూడండి. ఓకే ఇప్పుడు సార్. మనం వెంటనే రఘురాం దగ్గరికి వెళ్లి పాపం అతన్ని పలకరిద్దాం. రఘురాం గారు ఒక గొప్ప పర్యావరణవేత్త. అతను 1,25,00,000 దొంగతనం చేయలేదు. మేనేజరు ఇతర ఎంప్లాయీస్ కలిసే ఆ దొంగతనం అతని మీద నెట్టారు. ఏమండి చూడండి. డాడీ డాడీ ఐఎమ్ ద జనరల్ మేనేజర్ గ్రామీణ బ్యాంక్స్ కూర్చోండి. అండ్ దిస్ ఇస్ ద బ్లాంక్ చెక్. Hmm? ఎంత ఖర్చైనా పర్వాలేదు, Hmm. ఆ మహానుభావుడు బతకాలి. ఏం పర్లేదమ్మా, హీ విల్ బి ఆల్ రైట్. అతను చూడమ్మా ఎంత అమాయకుడు. అతన్ని చేశాడని మనం అందరం అపార్థం చేసుకున్నాం. ఎంత మంచోడో. అయ్యయ్యో మంచివాడిని అపార్థం చేసుకున్నానే. భగవంతుడా చల్లగా చూడు తండ్రి. ఆగండి. మీరు బ్యాంక్ ఆఫీసర్స్ కదా, ఇలా గుంతలు తీసి చెట్లు నాటడం ఏం బాగలేదు. ఏదో చిన్న చితక పనులు చేయొచ్చు కదా సార్. సార్, మేమొక మహానుభావుండి చావు బతుకుల మధ్య పడేశాం సార్. కనీసం అతని ఆశయాన్నైనా నెరవేర్చి రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాం సార్. ఓకే, మంచి పని. దుర్గా, ఏంటండి వావ్, ఏంటి ఇంత మార్పు? నువ్వు చెట్లు పెడుతున్నావే?